కాసేపట్లో మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హెలికాప్టర్లో కొల్పారం మండలం ఘానాపూర్కు, అక్కడి నుంచి రోడ్డు మార్గాన పాపన్నపేట మండలం నాగసాన్పిల్లలోని 7 పైలకు చేరుకుంటారు. వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మెదక్ చర్చికి వెళ్లి క్రిస్మస్ వేడుకలో పాల్గొంటారు. సీఎం పర్యటన సందర్భంగా 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపట్లో మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హెలికాప్టర్లో కొల్చారం మండలం ఘానాపూర్కు, అక్కడి నుంచి రోడ్డు మార్గాన పాపన్నపేట మండలం నాగసాన్పల్లిలోని 7 పైలకు చేరుకుంటారు. వనదుర్గ అమ్మవారిని దర్శించుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మెదక్ చర్చికి వెళ్లి క్రిస్మస్ వేడుకలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. సీఎం పర్యటన సందర్భంగా 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి అందిస్తారు. యోగానంద్ రెడ్డి, మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రధానంగా వేడుపాయల టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11 గంటల ప్రాంతంలో కొల్చారం మండలం గన్పూర్ కు హెలికాప్టర్ ద్వారా సీఎం వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పాపనపేట మండలం నాగసాన్పల్లిలోని ఏడుపాయల వనదుర్గ భవాన్ని దర్శిస్తారు. దర్శించుకున్న ప్రత్యేక పూజల అనంతరం అక్కడనే ఏదైతే ఏడుపాయల దేవాలయానికి సంబంధించి ప్రెమిసెస్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, దాదాపు 35 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడే సీఎం శంకుస్థాపనలు చేరున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన మెదక్ చర్చ్ కు వెళ్తారు. మెదక్ చర్చ్ నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ శతాబ్ది వేడుకల్లో సీఎం పాల్గొంటారు. ఆ సీఎం పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన అక్కడి నుంచి మెదక్ నుండే హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ చేరుకుంటున్నారు. మొత్తం మీద సీఎం పర్యటన సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 1000 మంది పోలీస్ బలగాలతో ప్రత్యేక ఏర్పాటు చేశారు. గత 2 రోజులుగా ప్రత్యేకంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సైతం చేశారు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్ రెడ్డి.